కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు సపోర్ట్ చేశారు అని. గెలిచిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారా మంత్రి పదవి ఇవ్వడంలో? ఎందుకంటే మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇవ్వలేదు. మీ విజయానికి కూడా కృషి చేశారు. డెఫినెట్గా నేను ఈరోజు కూడా చెప్తున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నాకు చెప్పేది విషయం ఏంటంటే, ఆయన ఒక సింగిల్ ఎంటిటీగా, అంటే ఒక కుటుంబ యూనిట్ కింద కాకుండా ఆయన ఒక సింగిల్ ఎంటిటీ లీడర్గా, అంటే ఆయన వల్ల ఆయన బీజేపీలో అప్పటికే క్రియాశీలకమైన ఎన్నిక చేసిర్రు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నప్పుడు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే, నాకు డెఫినెట్గా ఒక ఎమ్మెల్యే కావడానికి కాంగ్రెస్లోకి రావాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్గా చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా? 100% మేము అందరము రావాలని కోరుకుంటున్నాం. ఇంకా అధిష్టానం 6 మంత్రి పదవులు ఇవ్వలేదు. మనం అప్పుడే కన్క్లూజన్కి రావాల్సిన అవసరం లేదు.